అంటే ఆంధ్ర తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ టు మన వంట ఛానల్ అండి. ఇంట్లో ఉప్మా చేస్తానంటే మీ పిల్లలు కూడా అబ్బా మమ్మీ మళ్ళీ ఉప్మానా అంటున్నారా? అయితే 10 minutesలో ఈ క్విక్ రెసిపీ ఉప్మా చేసేసేయండి. మీ పిల్లలే కాదు, మీ పక్కింటి పిల్లలైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు. దీన్ని మనము మన స్టైల్లో ఉడుపి స్టైల్ ఉప్మా అంటాము. సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు పెద్దగా ఏం లేవండి, మనకి ఇంట్లో ఉండే వస్తువులే. ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరుక్కోవాలి. అట్ ద సేమ్ టైం కొద్దిగా కరివేపాకు, మన స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం అండ్ తరుక్కున్న పచ్చిమిరపకాయలు. సో రెసిపీలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత దాంట్లోకి మనము జీలకర్ర మరియు ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం కరకరగా తగలాలి కదా మరి మనకి, ఎందుకంటే ఉప్మా సాఫ్ట్గా చిన్నపిల్లల బుగ్గల్లాగా ఉంటుంది కదా, అందుకని చెప్పి దాంట్లో మనం శనగపప్పు వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు పల్లీలు కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన డాన్సింగ్ ఇంగ్రీడియంట్ అదే అండి, మన కరివేపాకు, అది వేసేసుకొని కొద్దిగా జింజర్ ఏదైతే మనం చాప్ చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసేయాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరీ లేట్ చేయకుండా వెంటనే ఒక స్టార్ ఇంగ్రీడియంట్ మళ్ళీ తీసుకొచ్చేసేయండి. అది ఏంటో ఎక్కడికి వెళ్ళి తేవాలో అనుకోకండి, అది ఏం కాదు, మన స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చక్కెర. ఈ అల్లం ఏదైతే ఘాటు ఉంటుందో మనకి అది బ్యాలెన్స్ అవ్వడానికి మనం చక్కెర వేసుకుంటాము. సో సరిపడా ఒక స్పూన్ చక్కెర వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి 1 గ్లాసు ఉప్మా రవ్వకి మనం 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఇదే మెయిన్. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. 1 గ్లాస్ ఉప్మాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసుకోనివ్వండి. ఇప్పుడు మరో పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఉప్మా రవ్వని ఫ్రై చేసేసుకోవాలి. ఏంటి అక్క వాళ్ళు ఉప్మా రవ్వ ఏదైనా డిఫరెంటా, ఎక్కడికైనా వెళ్ళి తెస్తారా, ఇంట్లో లవంగాలు ఉన్నాయేంటి అనుకుంటున్నారా? లేదండి, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురాము. మనం ఎక్కడైతే కిరాణా స్టోర్ ఉంటుందో అదే స్టోర్లో తెచ్చుకుంటాం. కాకపోతే ఇక్కడ క్విక్ టిప్ చెప్పేస్తా. ఉప్మా రవ్వ మనం ఇంట్లో తెచ్చి స్టోర్ చేసుకుంటే మన పురుగు పట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలబ్బా అని తల బాదుకునే బదులు 4 లవంగాలు తీసి అందులో వేసారనుకోండి, పురుగులు కనీసం డాన్స్ చేయడానికి కూడా దాని చుట్టుపక్కల రావు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఫ్రై చేసేసి కాస్త దాంట్లో కొంచెం స్మెల్ అరోమా స్టార్ట్ అయిన తర్వాత ఈ ఉప్మా రవ్వని మనం మరుగుతున్న ఈ ఉప్మా మసలే ఏదైతే పోపు ఉంది కదా దాంట్లో తిప్పుకుంటూ పోసుకోవాలి మెల్లమెల్లగా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒకటేసారి ఉప్మా రవ్వ పోసేసారంటే అది గడ్డగట్టిపోతుంది. కాబట్టి మెల్లగా కలుపుకుంటూ పోయాలి. ఆ తరువాత దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. 5 నిమిషాలు ఆగి తీయండి. ఆ గుప్పుమని వచ్చే వాసన డెఫినెట్గా చెప్తున్నారు కదా, మీ పక్కింటి పిల్లలు కూడా మీ ఇంట్లో వచ్చి కూర్చొని ఆంటీ మాకు ఉప్మా వేసి పెట్టండి మేము తిని పెడతాము అని అంటారు. ఓకేనా? డెఫినెట్లీ మన రెసిపీ మాత్రం ట్రై చేయండి. ఇట్లాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దీనికి మీరు ఏ చట్నీ యూస్ చేయకున్నా తినకున్నా పర్వాలేదు. అట్ ద సేమ్ టైం మీరు అలానే తినేసేయచ్చు. సో డెఫినెట్లీ ఈ రెసిపీ ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అన్నది. అండ్ ఇంకేమైనా కొత్త రెసిపీలు కావాలంటే యూ క్యాన్ కమెంట్ డౌన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.